Welcome to the College Quarters channel, guys. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఓన్లీ HTML పేజ్ని యూజ్ చేసి మన ఈమెయిల్కి మనం ఫ్రీగా ఈ విధంగా మనం మెయిల్స్ని సెండ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ విధంగా మనం ఫ్రీగా సెండ్ చేయడానికి మనకి వెబ్3 ఫామ్స్ అయితే హెల్ప్ చేస్తుంది. సో దీనికంటే ముందు మనం మన కాంటాక్ట్ ఫామ్ని క్రియేట్ అయితే చేసుకోవాలి. సో దీని లింక్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన కోడ్ని మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఏవైతే ఈ పర్టికులర్ కోడ్ని క్రియేట్ చేసామో దాన్ని మనం VS కోడ్లో ఓపెన్ అయితే చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ కోడ్లో మనం ఏదైతే ఈ పర్టికులర్ ఫామ్ ట్యాగ్ యూజ్ చేసామో దీంట్లో మనం ఏవైతే ఫీల్డ్స్ని యూజ్ చేసామో ఈచ్ ఫీల్డ్కి మనం నేమ్ అనే యాట్రిబ్యూట్ని కూడా క్రియేట్ చేసుకోవాలి. సో సింపుల్గా మనం నేమ్ అని చెప్దాం. అండ్ ఈ పర్టికులర్ ఫీల్డ్లో మనం యూజర్ నేమ్ని అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా వాల్యూలో నేమ్ అని అయితే చెప్దాం. అండ్ అదే విధంగా మనకి ఈమెయిల్ అనే ఇంకో ఫీల్డ్ కూడా ఉంది. అండ్ దీనికి కూడా నేమ్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి దీనికి మనం ఈమెయిల్ అని అయితే అడుగుదాం. అండ్ అదే విధంగా మనకి మెసేజ్ కోసం కూడా టెక్స్ట్ ఏరియా ఉంది కాబట్టి దీనికి కూడా మనం నేమ్ అనే యాట్రిబ్యూట్ యూజ్ చేసి దీన్ని మనం మెసేజ్ అని అయితే చెప్దాం. అండ్ మనం ఎన్ని ఫీల్డ్స్ని క్రియేట్ చేసుకుంటే అన్ని ఫీల్డ్స్కి మనం ఈ విధంగా నేమ్ అనే యాట్రిబ్యూట్ని ఇంక్లూడ్ కూడా చేసుకోవాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా VS కోడ్ని మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్3 ఫామ్స్ని గూగుల్లో ఓపెన్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఫస్ట్ మనం క్రియేట్ యువర్ యాక్సెస్ కీ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో మనకి డైరెక్ట్గా మన యాక్సెస్ కీని క్రియేట్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ సెక్షన్లో మనకి మన మెయిల్ని అయితే అడుగుతుంది. సో సింపుల్గా మనం ఏదైతే మెయిల్కి సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ మెయిల్ని అయితే ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. అండ్ సింపుల్గా క్రియేట్ యాక్సెస్ కీ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి సక్సెస్ఫుల్గా మన యాక్సెస్ కీని మన మెయిల్కి అయితే సెండ్ చేసింది. సో దీనికంటే ముందు మనం కొంచెం టాప్కి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనం HTML సెక్షన్లో ఈ ఫామ్ని అయితే చూడొచ్చు. ఈ ఫామ్కి మనకి యాక్షన్ అనే యాట్రిబ్యూట్ అయితే ఉంది. అండ్ అదే విధంగా మెథడ్ అనే ఇంకో యాట్రిబ్యూట్ కూడా ఉంది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ మన VS కోడ్ని ఓపెన్ చేసి దీంట్లో ఇప్పుడు మనం ఫామ్ దగ్గరికి వచ్చేసి దీంట్లో మనం ఆ పర్టికులర్ యాట్రిబ్యూట్స్ని అయితే ఇంక్లూడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ మినిమైజ్ చేసి ఇంకా బాటంలో చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక ఇన్పుట్ ఫీల్డ్ అయితే ఉంది. సో దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ వెబ్సైట్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ మన VS కోడ్ని ఓపెన్ చేసి మనం ఏదైతే ఫామ్ని క్రియేట్ చేసామో ఫామ్కి కింద మనకి ఈ పర్టికులర్ ఇన్పుట్ ఎలిమెంట్ అయితే ఉండాలి. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే దీంట్లో మనకి వాల్యూ చూపించి ఇక్కడ మన యాక్సెస్ కీని పేస్ట్ చేయమని అయితే చెప్తుంది. సో ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి మినిమైజ్ చేద్దాం. అండ్ మన వెబ్సైట్ని ఓపెన్ చేసి మనం ఏదైతే మెయిల్ని ఇక్కడ ప్రొవైడ్ చేసామో ఆ మెయిల్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ మెయిల్ నుంచి ఓపెన్ చేసి ఇక్కడ మనం చూసినట్లయితే మనకి వెబ్3 ఫామ్ నుంచి ఒక మెయిల్ అయితే వచ్చింది. సో దీన్ని మనం సింపుల్గా ఓపెన్ చేద్దాం. అండ్ బాటంలో మనకి మన పబ్లిక్ యాక్సెస్ కీని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ అయితే చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేసి సో సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని మన ఓన్ యాక్సెస్ కీతో రీప్లేస్ అయితే చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా రిమూవ్ చేద్దాం. అండ్ మన యాక్సెస్ కీతో దీన్ని రీప్లేస్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం మెయిల్ని ఇక్కడ నుంచి రీఫ్రెష్ చేద్దాం. అండ్ మన కాంటాక్ట్ ఫామ్ దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా ఇప్పుడు మనం ఒక మెయిల్ని సెండ్ చేయడానికి అయితే చూద్దాం. సో ఫస్ట్ మనం నేమ్ని అడుగుతున్నాం కాబట్టి నేమ్ని ఇద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏదో ఒక మెయిల్ని ఇద్దాం. అండ్ ఆ నెక్స్ట్ మనం మెసేజ్ పెట్టాలి కాబట్టి ఇక్కడ మనం హెలో అని అయితే పెడదాం. అండ్ సింపుల్గా మనం సెండ్ మెసేజ్ అనే బటన్ మీద అయితే క్లిక్ చేద్దాం. సో సక్సెస్ఫుల్గా మన మెయిల్ అయితే సెండ్ అయ్యింది. అండ్ దీన్ని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి సింపుల్గా మన మెయిల్ని ఓపెన్ చేద్దాం. అండ్ స్పామ్ సెక్షన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం దీన్ని రీఫ్రెష్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి కొత్త మెయిల్ అయితే వచ్చింది. అండ్ దీన్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ మన నేమ్ చూపిస్తున్నాం. అండ్ మనం పంపించిన మెయిల్ని చూడొచ్చు. ఈవెన్ మనం పెట్టిన మెసేజ్ని కూడా చూడొచ్చు. సో ఈ విధంగా మనం వెబ్3 ఫామ్స్ని యూజ్ చేసి అంతే సింపుల్గా మనం HTML ఫామ్తో మన మెయిల్కి మనం మెయిల్స్ని సెండ్ అయితే చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా గో బ్యాక్ మీద క్లిక్ చేసామంటే మళ్ళీ మన కాంటాక్ట్ ఫామ్ ఫస్ట్కి అయితే వచ్చేస్తుంది. సో ఏ విధంగా మనం ఈ వెబ్3 ఫామ్స్ని యూజ్ చేసి మన HTML పేజ్ నుంచి మన మెయిల్కి మన మెయిల్ని సెండ్ చేసామో అదే విధంగా మనం ఈమెయిల్ JS అనే ఇంకో సర్వీస్ని కూడా యూజ్ అయితే చేయొచ్చు. అండ్ దానికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఒకవేళ చెక్ చేయాలనుకుంటే దాన్ని కూడా చెక్ అయితే చేయండి.
అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం అనేది మీరు కింద కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.